నీటి వసతి వలన ఉద్యానవన పంటలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రాముఖ్యత పెరిగిందని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నిరాజ ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని ఉద్యానవన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ప్రాంతీయ పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన సంచాలకులు కె అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యవసాయ సాగులో రైతులకు ఎదురవుతున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వైస్ ఛాన్సలర్ నిరాజ ప్రభాకర్ అన్నారు. Now we would like to proceed with the release of the pamphlets. Successful organic possible strategy, technology standardizing. ఆర్గనైజ్ చేయడం జరిగింది, ఇంకా జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా రైతులు వాళ్ళ యొక్క అంటే పొలాల్లో వివిధ పంటల్లో ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమైతే ఉంటే అవి మన యూనివర్సిటీ శాస్త్రవేత్తల దృష్టికి, అదేవిధంగా మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఉన్నటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ దృష్టికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ సమస్యలకు సంబంధించినటువంటి ఆల్రెడీ మన దగ్గర టెక్నాలజీస్ ఉంటే అవి రైతులకు అందజేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ అవి కొత్త సమస్యలు అయితే వాటిని పరిగణనలోకి తీసుకొని దాంట్లో రీసెర్చ్ చేసి ఆ సమస్యలను అధిగమించడానికి అంటే ఏ విధంగా అధిగమించవచ్చో దానికి ఒక అంటే సలహా సూచనలు అందజేయడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో భాగంగానే మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుండి వివిధ జిల్లాల నుండి వాళ్ళ హార్టికల్చర్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్స్, అదేవిధంగా డిడిహెచ్లు, జేడిహెచ్లు మరియు డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ శ్రీ కె అశోక్ రెడ్డి గారు వచ్చారు. మన శాస్త్రవేత్తలని అదేవిధంగా రైతులని అడ్రస్ చేయడం జరిగింది. అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పుడు మనకి హార్టికల్చర్ పంటలకి ప్రాముఖ్యత అనేది పెరిగింది. ఎందుకంటే మనకి నీటి వసతి అనేది ఎక్కువైంది. దానివల్ల ఏమైందంటే మనము వివిధ రకాలైనటువంటి ఉద్యాన పంటలను సాగు చేసుకోవడానికి ఎంతో అనుకూలం. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనము కేవలము అంటే వరిని పండించడం కాకుండా కొంత ఏరియాని మరి ఎక్కువ విలువైన ఉత్పత్తులని మరి ఎక్కువ దిగుబడిని ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేటువంటి యొక్క ఉద్యాన పంటలను కనుక సాగుని చేపట్టినట్లయితే రైతులకి లాభసాటిగా ఉంటుంది. మనము ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, ప్రతిసారి చెప్తున్నాము, మనం రైతులు కనుక ₹1 ఇన్వెస్ట్ చేస్తే దాదాపుగా ₹3 వరకు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుని ఇంకోటి ఏంటంటే ఈ యొక్క తక్కువ నీటితోటి మనము ఎక్కువ లాభసాటి పంటలను పండించుకోవచ్చు అన్నమాట. అంటే ఇంకొకటి ఏంటంటే ఈ కోవిడ్ వచ్చిన సందర్భంలో అందరికీ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. అందులో భాగంగానే కూరగాయలు, పండ్లు, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు అంటే మన మెడిసినల్ హెర్బ్స్ వాడకం, వీటి అవగాహన చాలా పెరిగింది కనుక వీటి డిమాండ్ కూడా పెరిగింది. మరి మన రాష్ట్రంలో కూరగాయల కొరత కొంతవరకు ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, మరి అదేవిధంగా మన పచ్చిమిర్చి, కొన్ని రకాల ఆకుకూరలు, సో ఈ విధంగా ముఖ్యంగా ఏంటంటే కరివేపాకు, ఇవన్నీ కూడా వీటి లభ్యత తక్కువగా ఉంది. మరి తీగజాతి కూరగాయలు ఇవన్నీ మరి టమాటా ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా పండిస్తున్నారు. రైతులు కనుక కొంతవరకు ఈ యొక్క కొత్త పంటలు అంటే మనకి
ఆలుగడ్డ బాగానే పండుతుంది, శీతాకాలం పంటగా పండించుకోవచ్చు. అదేవిధంగా ఖరీఫ్ ఆనియన్ వీటిని సాగు చేసుకున్నట్లయితే కొంతవరకు రైతులకి లాభసాటిగా ఉంటుంది. ఇదే కాకుండా మనము ఈ యొక్క వాతావరణ పరిస్థితుల్లో వచ్చేటువంటి మార్పులకి అనుగుణంగా వాటిని అంటే అధిగమించుకుంటూ రైతులు మరి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు చేపట్టాలి, మరి పంటల సాగులో అంటే ఏ విధమైనటువంటి టెక్నాలజీస్ని వాడాలనేది గమనించినట్లయితే కొంతవరకు మనకి ఈ యొక్క పాలీహౌస్, షేడ్ నెట్స్, న్యాచురల్లీ వెంటిలేటెడ్ షేడ్ నెట్స్ ఇలాంటివి అన్నీ కూడా వాడడం ద్వారా ఈ యొక్క మనకు అధిక వర్షాలైతేంది, అధిక వేడిమైతేంది, వీటిని లేకుంటే వేసవిలో వచ్చేటువంటి వడగలి వాళ్ళని వీటిని తప్పించుకుంటూ కొంతవరకు యొక్క కూరగాయల సాగుని అంటే వేసవిలో కూడా సమర్థవంతంగా